యోబు గ్రంథము 19వ అధ్యాయం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈ వచనం ద్వారా మనము కొన్ని తలంపులను ఆలోచన చేద్దాం. ఇక్కడ 3 విషయాలు ఈ భాగంలో మనకు కనబడతాయి. నా విమోచకుడు అనే మాట, రెండవది సజీవుడు అనే మాట, సజీవుడు అనే మాట, తర్వాత ఆయన భూమి మీద నిలుచును, రెండవ రాకడన గురించిన విషయం ఆ మాట, మూడవది. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచ్చిన భాగంలో ఒక రకంగా చెప్పాలంటే ఇది యోబు యొక్క ఆరాధన. ఎవరి ఆరాధన ఇది? యోబు, పురాతన కాలము వ్యక్తి, చెప్పాలంటే గొప్ప వ్యక్తి. దేవుణ్ణి విడవక శ్రమలలో కష్టాలలో అన్నీ పోయినప్పటికీ ప్రభువుని ఘనపరిచిన వ్యక్తి, మాట ద్వారా కూడా ప్రభువుని గాయపరచని వ్యక్తి. యోబు యొక్క ఆరాధనలో ఆయన దేవుని ఆత్మ చేత వ్రాయబడిన ఈ మాటల్లో ఉన్న విషయాలు ఏంటంటే నా విమోచకుడు అనే మాట. బైబిల్ గ్రంథంలో విమోచన, విమోచకుడు అనే పదాలు మనకందరికీ తెలిసిన విషయాలే. మనం ఈ లోకంలో దేనైనా సాధించుకోవచ్చు, కానీ పాపాల నుండి విమోచించబడడం అనేది చాలా కష్టం. పాపముల నుండి విమోచించే విమోచకుడు భూమి మీద ఎవరు కూడా లేరు. అందుకని యోబు ఇక్కడ ఏమంటాడంటే నా విమోచకుడు. వ్యక్తిగతంగా చెప్పాలంటే మనమందరము ప్రభువు నమ్మి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన మనమందరం కూడా ఈ మాట పలకాల, నా విమోచకుడు అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విమోచకుడు. దీన్ని ఒక ప్రశ్న పెట్టి మనము కొన్ని విషయాలు ఆలోచిస్తే చాలా టైం పడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విమోచకుడు, ఇది గుర్తుపెట్టాలి. దేని నుండి ఆయన విమోచించినాడు అని ఒక మాట ప్రశ్న అడిగితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము. మరి రికార్డ్ అవుతుంది తల్లి, ఆడపిల్లలు చదవకూడదు, మగపిల్లలు చదివితే బాగుంటుంది. సమయానికి నడిపించటం అనేది పురుషులు చదివితే ఘనత. అది చదవండి ఎవరైనా. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, ఆయన రక్తము వలన మనకు విమోచనము కలుగుతుంది, మన అపరాధములకు క్షమాపణ. ఈ మాట మీరు బాగా గమనించాలి. కాబట్టి మనకు విమోచకుడు విమోచించాడు. దేని నుండి? మన పాపముల నుండి, మన అపరాధముల నుండి ఆయన విమోచించాడు. మీరు బాగా గమనించాలి. ఎలా విమోచించాడు? ఆయన రక్తము వలన. దాన్ని మత్తయి సువార్త చూడండి ఒకసారి, 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ
పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు. ఇక్కడ చూడండి, విమోచన క్రయధనము. యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించడానికి ఆయన క్రయము చెల్లించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విమోచించినట్లుగా రాయబడింది. యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని విమోచించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. ఈ మాట మనము కీర్తనల గ్రంథములో చూస్తాము. ఒకసారి చూడండి, 49వ కీర్తన. సమయం మనకు ఎక్కువ లేదు, ఒక తలంపు చెప్పి ముందుకు దాటిపోదాం. 49:9 వారి ప్రాణ విమోచన ధనము అట్లుండవలసిందే. అది గొప్పది. అయితే అట్లుండవలసిందే అని ఉంది, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విమోచన క్రయధనము ఆయన చెల్లించాడు. ఆయన మన కొరకు విమోచన కలగజేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గలతీ పత్రిక 4:4 ఆయన ధర్మశాస్త్రము నుండి మనలను విమోచించెను. రోమాపత్రిక 6:17 ఆయన మనకి పాపమునకు దాసులమైనల్ని విడిపించి, పాపము నుండి విడిపించి నీతికి దాసులుగా చేశాడని రాయబడింది. పాపము నుండి విమోచించెను అనే మాట. కాబట్టి ఇక్కడ మన విమోచకుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నుండి మనలను విమోచించాడు. దాన్ని మొదటి పేతురు పత్రిక 1:19 ఆ మాటను ఏమని, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితారని మీరు ఎరగరా అని అంటాడు. క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడిన వారము అనేది మీరు మనసులో పెట్టారు. దేని నుండి? పాపము నుండి. దేని నుండి? శాపము నుండి. దేని నుండి? ధర్మశాస్త్రము నుండి. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. తాను ప్రాణం పెట్టడం ద్వారా మనకు విమోచన కలిగింది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది తీరక అట్లుండవలసిందే. అయితే ఎవరు కూడా విమోచించే వ్యక్తి లేడు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తే పాపముల నుండి విడిపించేవాడు. ఎవరు కూడా పాపము లేని వ్యక్తి భూమి మీద లేదు. అందుకని అందరి పాపాలు అట్లుండవలసిందే. అయితే పాపము లేని పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన రక్తము చెందించి ఆయన మనల్ని విమోచించాడని ఈ భాగంలో చూస్తాం. రెండవ తలంపు ఏంటిదంటే, నా విమోచకుడు సజీవుడు అని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం అర్పించి, రక్తాన్ని చిందించి, మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. లూకా సువార్త 24:5 సజీవుడైన వానిని మీరు మృతులలో నుండి ఎందుకు వెతుకుచున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు. ప్రకటన గ్రంథం కూడా చూడండి ఒక మాట, 1వ అధ్యాయం 18 ప్రకటన గ్రంథము 1:18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు ఆయన సజీవుడు. ఈ మాట చూడండి, ఆయన సజీవుడు. తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన, మీరు వినాలి, నేను ఇట్లా చెప్తా ఒక 2 మాటలు. ఈ సందర్భం కాదు, కానీ ఆయన లేచిన తర్వాత ఎమ్మాయి అనే గ్రామానికి 2 నడుస్తూ వెళుతుండగా ఆయన కూడా వారితో పాటు నడిచాడు. ఆయన సజీవుడు అనే పదానికి అర్థం ఏంటిదంటే, ఆయన లేచిన తర్వాత మనుషులతో ఆయన నడిచినవాడు.
ఇప్పుడు అక్కడక్కడ నిలబెట్టినారు వీధులలో, నడుస్తాయా? ఏమ్మా లేచి నడుస్తాయి నీతో పాటు? నడవు. కానీ ఈయన తిరిగి లేచి సజీవుడైన వాడు, జీవించుచున్నవాడు వారితో పాటు నడుచాడు. తర్వాత రెండవది, వారితో మాట్లాడాడు. వారితో మాట్లాడుతుండగా వారి హృదయము మండింది అని రాయబడింది. వారి హృదయము మండింది. ఇంకా అక్కడ మీరు లోపలికి వెళితే, వారు ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక రొట్టె పట్టుకొని విరిచి అన్నమాట. ఆయన రొట్టె పట్టుకొని విరిచాడు. గాయములు వాళ్ళు చూశారు, వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. సజీవుడు అనడానికి రుజువు అవి. వారికి ఉన్న అనుమానం పోయింది, వారికి ఉన్న అవిశ్వాసము పోయింది. ఆ గాయము చూసే లోపల వారికి విశ్వాస నేత్రాలు తెరవబడి ఉన్నాయి. ఈరోజు వరకు చాలామంది చర్చికి పోతున్నారు, వస్తున్నారు, ఆత్మనేత్రాలు ఇంకా తెరవబడలే. పాపము మానవుని మనోనేత్రం పాపము మూసింది, అంతే, ఇంకా తెరవబడలే. పేరుకు క్రైస్తవులుగా ఉన్నారు కానీ ఇంకా యేసు ప్రభువుని సంపూర్ణంగా నమ్మడంలే. ఇంకా పాపము మనిషిని మూసేస్తుంది ప్రియులారా, కన్నులు తెరవలే. కాబట్టి ఆయన సజీవుడు అనే సత్యాన్ని మనము గమనించాలి. మనమెవరము అని అంటే మనము కూడా సజీవులమే. ఒక వచనం చూడండి, ముగిస్తా. పేతురు పత్రిక 1 పేతురు, సజీవుడైన వారిని మనం నమ్ముకున్నాము కాబట్టి మనము సజీవమని 1 పేతురు 2:5 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుడర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి అన్నాడు. మీరును సజీవమైన, అదనమాట. మనం కూడా ఎవరమంట? సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఉన్నాము ఇక్కడ. అర్థమైందా? ఈ పాయింట్తో ఆరాధన ముగించాలి. ఇక్కడ చూడండి ఆ మాట, మీరును ఆత్మ సంబంధమైన మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అక్కడ పైన అన్నాడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. బలి అంటే ఆరాధనను చూపిస్తాడు. నోవాహు పవిత్రమైన పక్షులను, పవిత్రమైన జంతువులను బలిపీఠం మీద దహన బలి అర్పించినప్పుడు యెహోవా సువాసన ఆజ్ఞానించెను అని రాయబడింది. కాబట్టి మనము సజీవులమైన వ్యక్తులము, సజీవులమైన విశ్వాసులము, జీవము గల విశ్వాసము, అవిశ్వాసులము. కాబట్టి జీవము గల దేవుని, సజీవుడైన దేవుని ఆత్మ సంబంధమైన బలుల ఆరాధన చేయాలి. అది ప్రియులారా. తర్వాత ఆయన యోబులు ఏమంటాడంటే 25వ వచనంలో భూమి మీద ఆయన నిలుచును అన్నాడు. 2వ రాకడ గురించి చెప్పాడు ఇక్కడ. ఇది మనకు అవసరం లేదు, ఈ తలంపులు మనకు సరిపోతాయి ఆరాధనకు. కాబట్టి ఆయన నీనా విమోచకుడు. ఆయన మనలను పాపము నుండి, శాపము నుండి, ధర్మశాస్త్రము నుండి మనల్ని విమోచించిన వాడు. ఎలాగా? ఆయన తన స్వరక్తము చేత, ఆయన పవిత్రమైన తన రక్తము చేత మనల్ని విమోచించాడు, పాప క్షమాపణ కలగజేశాడు. అది ఎవరికి సాధ్యము కాదు, యేసుక్రీస్తు ద్వారానే మనకు విమోచన, ఆయన రక్తము ద్వారానే కలిగింది. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువుని గురించి చెప్పాలంటే ఎబ్రీ పత్రిక 2:14 ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అలాగే మరణము యొక్క బలము గలవారిని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా దాస్యమునకు లోబడిన వారిని, ఇక్కడ చూడండి,
విమోచించుటకై ఆయన కూడా రక్త మాంసములలో మరణ భయము చేత ఉన్న వారిని విమోచించడానికి, దాస్యములో ఉన్న వారిని విమోచించడానికి అని రాయబడ్డాడు. యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించారు తన రక్తం ద్వారా. అందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన మన విశ్వాసానికి పునాది అదే, మన ఆరాధనకు పునాది కూడా అదే. ఆయన లేవకపోతే మనం ఆరాధించే వాళ్ళమే కాదు. అదనమాట. కాబట్టి ఆయన సజీవుడు, జీవించేవాడు. యెషయా గ్రంథం 35 అధ్యాయంలో సజీవులే కదా నిన్ను స్తుతించేదరు. మనం కూడా సజీవమైన రాళ్ళ వలె మరి మందిరముగా కట్టబడుతూ ఆత్మ సంబంధమైన బలులు ఆయనకు అర్పిస్తున్నాం. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారములు మర్చిపోయే వాళ్ళము కాదు. కాబట్టి సిలువను జ్ఞాపకం చేసుకొని, విమోచకుని జ్ఞాపకం చేసుకొని, తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధన